ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎలా మొదలైందండి? ఆధ్యాత్మిక ప్రయాణం కావడానికి ధ్యానంలోకి రావడానికి మెయిన్ రీజను 2010 నవంబర్ 11వ తారీఖున పత్తి గారు ఏం చెప్పారంటే, చెప్పిన తర్వాత అది నాకు బాగా నచ్చింది. ధ్యాన పరిచయం ఎవరైనా చేశారా? అక్కడే ఆ రోజు సో ధ్యానంలో మిరాకిల్ జరిగాయి. పత్రి గారు తెలియదు. సో ఇదంతా కూడా భ్రమ అనుకున్నాను నేను. అంటే ఇది కరెక్ట్ ఏమో కాదో నేను డైలామాలో ఉండిపోయినా. స్పిరిచువల్ జర్నీ అంటే అసలు రాజశేఖర్ గారి మాటల్లో ఏంటంటే, సో సమాజంతో ఉంటాం, సమాజంలో ఉండం. అట్ ద సేమ్ టైం సమాజంలో ఉంటాము, సమాజంలో ఉండం. నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ గారు. సో రాజశేఖర్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఏ విధంగా మొదలయ్యింది, ఎలా జరుగుతోంది, ఈ విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్కారం అండి. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబం గురించి చెప్తారా? సో నేను కర్నూలు డిస్టిక్ డోన్ నియర్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నాది నేను ఉండే ప్రదేశం అంతా కూడా అక్కడే దాదాపు ఒక 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను. సో మా భార్య పేరు వచ్చేసి ఉమామహేశ్వరి, నా కూతురు ఒక కొడుకు ఒక కూతురు, అమ్మాయి పేరు భార్గవి. సో మా బాబు మణిదీప్. సో నేను మా మిస్సెస్ అంతా కూడా ధ్యానంలోనే చేస్తుంటాం. సో మీరు ఈరోజు స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో భాగంగా అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎలా మొదలైందండి? అంటే ఆధ్యాత్మిక ప్రయాణము కావడానికి సేవ ద్వారా నా ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయింది. సేవని వెతుకులాడుకుంటూ వచ్చాను. ఏది సరైన సేవని ప్రాపంచికత సేవలు చేసుకుంటూ, సో ప్రాపంచిక సేవతలో కొంతమందికి చాలామందికి ఇబ్బందులు కలుగుతాయి. అంటే మనకు బంధువులు అనుకోండి, సమాజానికి అనుకోండి, మనం చేసేటువంటి సేవల వల్ల వాళ్ళు పొందినంతకాలం పొందుతారు. ఒకసారి చేయకపోతే చేయందే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, కానీ చేసినవన్నీ మర్చిపోతారు. సో ఇట్లా అంటే ఇంకా ఏం చేయాలి, ఉన్నతంగా ఏం చేయాలి, ఎవరు కూడా విమర్శించలేని సేవ ఏం చేయాలి అనేటువంటి జర్నీలో దాదాపు అంటే కూడా నేను ఒక 20-25 ఇయర్స్ పట్టింది ఈ అనుభవం రావడానికి. సో సర్వీస్ చేయడానికి కూడా ఇంకో కాజ్ ఉంది. సో ఈ సర్వీస్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ చేయడానికి మెయిన్ కాజ్ ఏంటంటే, మన జీవితం అంతా మనం పోరాటం చేస్తున్నాం. అంటే డబ్బు కోసం మన కష్టమంతా ఎంత చేసినా డబ్బు కోసమే. ఎవరు చూసారు ఎక్కువ కష్టపడే డబ్బు కోసమే. దాన్ని ఎలా సంపాదించాలని తాపత్యం ఉంటుంది, కానీ చాలామందికి దాన్ని అనుభవించేది కూడా చాలామంది తక్కువనే. సో అయితే డబ్బు ఎందుకోసం మనము సంపాదిస్తున్నామని నాకు ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన కలిగిన తర్వాత డబ్బు ఎందుకోసం సంపాదిస్తామంటే కంపారిజన్. అంటే అతనికంటే నేను బాగుండాలి, అంటే నాకు వచ్చిన ఆన్సర్. మిగతా వాళ్ళు నాకు వచ్చిన ఆన్సర్ బెటర్ లైఫ్ ఉండాలి, బెటర్ లైఫ్, వాళ్ళకంటే బెటర్ ఉండాలి అనే తాపత్యంలో సంపాదిస్తున్నాం. నాకు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, నేను రాత్రి డబ్బు సంపాదించాను. డబ్బు అంటే అందరికంటే ఎక్కువ, ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సంపాదించాను అనుకున్నా. సో దట్ మీన్స్ అనుకున్నామంటే అనుభవం వచ్చేసినట్టు లెక్క. సో అలా అనుకున్నాను. వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అనిపించింది. రాత్రి మెరకిల్ అనుకోండి, ఎలా జరిగిందో తెలియదు. సంథింగ్ ప్రపంచంలో నెంబర్ 1 అయ్యాను. ఇంకా కాంపిటీషన్ లేదు మనకి, మనమే అందరు కాంపిటీషన్ కదా. నెక్స్ట్ ఏంటి అనిపించింది. సో నెక్స్ట్ ఏంటి అనే పదం వల్ల ప్రపంచంలో నెంబర్ 1 అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా సంపాదించిన తర్వాత చేసేది సేవ. మనం చూస్తున్నాం ప్రపంచంలో నంబర్ టాప్ 10లో ఉన్న వాళ్ళు కూడా డబ్బు, దాన ధర్మాలు అవి చేస్తున్నారు. అంటే మనము ఎదిగిన తర్వాత, ఆర్థికంగా సంపాదించిన తర్వాత నెక్స్ట్ సర్వీస్ మనకు తెలిసింది. అంటే నంబర్ 1 అవుతామో కామో, కానీ సర్వీస్ మాత్రం చేయాలి. కాబట్టి నంబర్ 1 అయ్యే స్థానం ఆ కొటేషన్, ఆ కష్టమంత కొటేషన్. నెక్స్ట్ సర్వీస్ చేయాలి. సో దానికి సర్వీస్ ఎంచుకున్నాను. సో అంటే మీరు ముందు నుంచే, అంటే చిన్నప్పటి నుంచే మీకు ఆధ్యాత్మికవాదం ఎక్కువ ఉందా, లేకపోతే ఈ భావజాలాలు కలిగినప్పటి నుంచే, అంటే వాట్ నెక్స్ట్ అని తెలుసుకోవడం దగ్గర నుంచి మీ ప్రయాణం మొదలైందా? అంటే నేను చేస్తున్న ప్రయాణం ఆధ్యాత్మికత అని సేవలో సేవ మొదలుపెట్టాను. సేవ మొదలుపెట్టిన తర్వాత ప్రాపంచిక సేవలు చేశాను. ప్రాపంచిక సేవల తర్వాత ఆధ్యాత్మిక సేవ చేయాలనుకున్నాను. ఈ సేవ అనేది కరెక్ట్ కాదు, ఆధ్యాత్మిక సేవ చేయాలని చెప్పేసి పూజలు, వ్రతాలు, నోములు దాంట్లో సర్వీస్ చేశాను. కానీ అది కూడా ఆధ్యాత్మిక సేవ నాకు తెలియదు, అది సేవ కాదని తెలియదు నాకు. అదే ఆధ్యాత్మిక సేవ అనుకున్నా.
నిజమైన ఆధ్యాత్మిక సేవ అంటే అనుభవం ద్వారా కలిగిందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఆధ్యాత్మిక సేవ అంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటని నాకు బాగా అర్థమైంది. సో అర్థమైన తర్వాత నేను కోరుకునేది నాకు అంటే వచ్చింది. ధ్యానంలోకి రావడానికి మెయిన్ రీజన్ సర్వీస్ సర్వీస్. సర్వీస్ సో సర్వీస్ చేయడానికి అంటే సర్వీస్ పత్తి గారు 2010 నవంబర్ 11వ తారీఖున పత్తి గారు ఏం చెప్పారంటే ఈ యొక్క ఈ జంతువులను హింస ఆపాలి, సర్వీస్ చేయాలి అని అని చెప్పారు. అక్కడ అంతా కూడా రాజజగపతి రాజు గారు వచ్చి వాళ్ళు ఎలా చేశారు, ర్యాలీస్ ఎలా జరిగాయి, ఏం కథ అని చెప్పారు. చెప్పిన తర్వాత అది నాకు బాగా నచ్చింది. అంటే విమర్శ లేని సేవ. అందరూ మానవులంతా కూడా విమర్శిస్తుంటారు, తిన్నది మర్చిపోతారు, పెట్టింది కూడా మర్చిపోతారు. కాబట్టి జంతువులకి మనం చేసే సేవ నాకు తృప్తిగా ఉంటుంది, వాళ్ళ పక్క వాళ్ళకి వద్దు, నేనే నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో జంతువులు మనం చెప్పుకోకర్లేదు, కానీ మనం సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి దానికి చేసేది కరెక్ట్ అని నేను ఇందులోకి వచ్చాను. అంటే మనం సేవ్ చేయాలనుకుంటే డిఫరెంట్ వేస్లో సేవ్ చేయొచ్చు. సో ధ్యానం అనేది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో అసలు మీకు ఎవరైనా పరిచయం చేశారా? ధ్యాన పరిచయం ఎవరైనా చేశారా? అక్కడే ఆ రోజు పత్తి గారి ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. సో ధ్యానంలో మెరాకిల్ జరిగాయి నాకు. అంటే పత్రి గారు మీకు ఇంతకు ముందు తెలియదు? పత్రి గారు తెలియదు. ఆ రోజే వచ్చాను, ఆ రోజే పత్రి గారిని చూశాను, ఆ రోజే అది విన్నాను, ఆ రోజే నాకు టర్నింగ్ వచ్చింది. ఓకే. సో పత్రి గారితో నేను మెడిటేషన్ చేసినప్పుడు మెడిటేషన్లో కొన్ని అనుభవాలు కలిగినాయి. అనుభవాలు గుర్తున్నాయా? ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఇందాకే చెప్పాను అది కూడా, సరే అయినా మళ్ళీ చెప్తాను. సో ఏంటంటే నేను ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు నాకు గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కనపడ్డారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే వితిన్ హాఫ్ అన్ అవర్లో కనపడ్డారు. కనపడినప్పుడు నాకేమనిపించిందంటే మన వాళ్ళతో చెప్పాను, అంటే మా మెడిటేటర్స్ వచ్చాను, నేను నాన్ మెడిటేటర్, వాళ్ళు మెడిటేటర్స్. ఓకే. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నేను ఇలా చెప్పాను, ఇలా జరిగింది చెప్పేస్తే వాళ్ళు ఇంకా ఏంటంటే చెప్పారు. సో ఇదంతా కూడా భ్రమ అనుకున్నాను నేను, అంటే ఇది కరెక్ట్ ఏమో కాదో నేను డైలామాలో ఉండిపోయాను. ఓకే. సో అయితే నాకు ఏం జరిగిందంటే మళ్ళీ పత్రి గారి సమక్షంలోనే జగన్నాథ గట్టి పైన ధ్యానం చేశాను. ఓకే. సో జగన్నాథ గట్టి పైన ధ్యానం చేసినప్పుడు మళ్ళీ నాకు అనుభవం కలిగింది. ఏంటంటే ఒక పులి అనేది నాకు కనపడింది కంటికి. అక్కడ చూసినప్పుడు గాంధీ గారు కనపడ్డారు, తర్వాత రవీంద్ర గారు కనపడ్డారు. అదంటే ఒకవేళ నిజంగా అంటే నేను చూసినప్పుడు ఏంటంటే ఇది నిజమైన పులియా కాదా, నేనేమో భ్రమపడుతున్నానా, కలగంటున్నానా అని మెడిటేషన్లో చూసాను. క్లారిటీగా కనపడుతుంది, ఎదురుగా నువ్వు ఎలా కూర్చున్నావు, నేను ఎలా కూర్చున్నా అలాగే కనపడుతుంది అది. ఓకే. సో ఇది ఇంకా నాకు సరే నిజంగా కనపడుతుంది, ఓకే. నాకు పులి ఎందుకు కనపడింది అని ఒక సంశయం వచ్చింది. పులి ఎందుకు కనపడిందంటే అప్పుడు నాకు ఒక విజన్, అంటే ఒక ఆకాశం లాగా వినపడింది. ఏంటంటే ధ్యానం చేస్తే క్రూర జంతువు కూడా సహజ జంతువుగా మారిపోతుంది అని చెప్పేసి. ఓకే. సో ఆ విజన్ నాకు, అంటే ధ్యానంలో ఏదో ఉంది. నేను వచ్చింది సేవ చేయడం కోసం, అది ఇంటికి ఈ జంతువులకి సేవ చేయాలి కాబట్టి మన మెడిటేటర్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇందులోకి వచ్చాను. అంటే వాళ్ళతో మనం ఒక్కరు చేయలేము కదా, ఏదైనా చేయాలంటే కూడా అలాంటి వాళ్ళని కలుపుకొని సేవ చేయాలి. కానీ వచ్చిన తర్వాత నాకు ఈ విజన్ వచ్చింది, అంటే ధ్యానంలో ఇంకా ఎంత ఉంది, దీన్ని ఎంతైనా సరే తెలుసుకోవాలి అని ఇంకా సాధన 2 hours 3 hours మెడిటేషన్ చేసుకుంటా తర్వాత చిన్న చిన్నగా సార్ కాన్సెప్ట్లు బాగా వినుకుంటా, ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా 1కి 10 సార్లు వినటం, దాన్ని ఆచరణలో పెట్టడం, ఈ విధంగా చేయడం ద్వారా నాకు చిన్నగా ఆధ్యాత్మికత అంటే ఏమో నిదానంగా అర్థమైంది. ఒకటేసారి అర్థం కాలేదు, ఇదేదో మంచిది, నాకు నచ్చారు గురువుగారు, ఎలా నచ్చారో లేదు, నాకు బాగా నచ్చారు. నేను అన్ని సంస్థలకు వెళ్ళాను, ఏంటి అంటే రామచంద్ర మిషన్కి వెళ్ళాను, తర్వాత ఓం శాంతికి వెళ్ళాను. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు నాకు ఏమీ నచ్చలేదు. సో పత్రికారం బట్టి నచ్చిన తర్వాత పత్రికారితో తిరిగాను, నేను పత్రికారం కూడా తిరిగినప్పుడు ఆయన చెప్పిన మాట, పత్రికారిని నేను 6 నెలలు పరీక్షించాను, 6 months సార్ని, ఎక్కడైనా తప్పు పట్టుకోవాలి దగ్గర అని నేను పరీక్షించాను సార్ని. పరీక్షించిన తర్వాత నాకు ఆయన దగ్గర ఎలాంటి తప్పు దొరకలేదు. సో మనకి కరెక్ట్ అయిన గురువు, ఈయన ఏం చెప్పినా ఇంకా దుమ్కొచ్చు అందులోకి, నేను పత్రికారిని ఇంకా నమ్మేసి ఆయన ఏం చెప్పినా ఇంకా దాన్ని ఆచరించడం మొదలుపెట్టేసి. చెప్తారు కానీ ఆచరించడం అనేది గొప్ప విషయం. సో అది మీరు పత్రికారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటారు, చాలా దగ్గర నుండి చూసి. ఓకే, సరే. మరి మీరు ధ్యానానికి ముందు రాజశేఖర్ గారు ఎలా ఉండేవారు, ధ్యానం తర్వాత రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు? సో ధ్యానానికి ముందు ధర్మ సంకటాలు ఉండేవి. అంటే మనం ఎవరినైనా సరే బాధ పెట్టాము, కానీ మనం బాధపడతాం. ఓకే. పక్క వాళ్ళని బాధ పెట్టే పరిస్థితి నాకు లేదు. 10 మందికి సహాయం చేయాలనేది లోపల ఉండింది. సో అయితే ఏంటి, దీనివల్ల ఇది కరెక్టా కాదా, అంటే వాళ్ళ సహాయం చేయడం కూడా తప్పు అనిపిస్తుంది. అంటే వాళ్ళు బాధ పెడతారు కదా,
ఇది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ కాదేమో అని ఆ బాధ అంతా మనకి బాగా కలిగేది. సో ఈ ధ్యానం తర్వాత ఏంటంటే ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరు ఎలాగున్నా, ఎవరితో సంబంధం లేకుండా మనతో మాత్రమే మనం హ్యాపీగా జీవించగలిగేటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది ధ్యానం ద్వారా. సో సమాజంతో ఉంటాం, సమాజంలో ఉండం. అట్ ద సేమ్ టైం సమాజంలో ఉంటాము, సమాజంలో ఉండం. అంటే సమాజాన్ని మనం పట్టించుకోము. అంటే అంత జ్ఞానము ధ్యానంతో వస్తుంది. ఎస్, ఊరికే రాదు, ధ్యానం చేయంగానే రాదు, పట్టుదల ఉండాలి. ఏదో ధ్యానం చెప్తే, ఎవరో చెప్తే నేను ధ్యానం చేశాననే తత్వంలో ధ్యానం చేస్తే రాదు. నువ్వు ఇష్టంగా ధ్యానం చేయాలి, నువ్వు కోరుకొని ధ్యానం చేయాలి. నేను మార్పు రావాలి అని కోరుకొని ధ్యానం చేయాలి. అంతేగాని ఊరికే ధ్యానం చేస్తున్నాం జరిగిపోతుంది ఆటోమేటిక్ అంటే జరగదు. నలుగురు చెప్పారు కదా అని ధ్యానం చేయకూడదు. నలుగురు కోసం ధ్యానం కాదు, నీ కోసం నువ్వు చేయాలి. నలుగురు చేసి చెప్పారు ధ్యానం చేస్తున్నాము, అది కాదు. నేను ధ్యానం చేసి మార్పు చెందాలి అనే ఉద్దేశంతో ధ్యానం. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి, మనల్ని మనం తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. 100%. మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి, దానికోసం ధ్యానం చేయాలి. సో అక్కడ నాకు ధ్యానం అంటూ జరిగింది. సో ఆ ధ్యానం ద్వారా ఎప్పటికప్పుడు నిర్ణయాలు, దాన్ని నాకు ఎలా వచ్చేది నిర్ణయాలు అంటే అంతరంగంలోంచి నేను తీసుకుంటాను. ఏదైనా సరే ఒకటే చెప్తాను, ఆత్మ ప్రబోధం అంటారు దాన్ని. మనం ఎప్పుడైతే లోపల ఎవరి పట్ల ద్వేషం కానీ, కోపం కానీ, ఈర్ష్య కానీ ఇవన్నీ పోగొట్టుకుంటే అంతరంగంలో ఉన్న అంతరాత్మ ప్రబోధాన్ని మనం అందుకుంటాం. ఎవ్రీథింగ్ నాకు హెల్ప్ చేసింది అంతరాత్మ ప్రబోధమే. నేను ఎవరి మాట వినను, ఎవరైనా చెప్తే నటిస్తాను అంతే, ఓకే ఓకే, కానీ నా మాట నేను వింటాను. సో అంతరంగంలో మన శుద్ధి అయిన తర్వాత మన అంతరంగ ప్రబోధం అనేది, ఆత్మశక్తి అనేది అందరికీ ఒకటే. సో దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి. అంటే ధ్యానంలో అంతరంగ శుద్ధి అంటే ఏంటండి మరి? సో అంతరంగ శుద్ధి అంటే మన అవిషడ్ వర్గాలను పోగొట్టుకోవడం. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఉంటాయి. సో వీటిని మన అధీనంలో తీసుకొని రావడం, వాటి అధీనంలో మనం వండుకుండగా వాటిని మన అధీనంలో తీసుకొని రావటం. సో వాటిని, అదే అంతరంగ శుద్ధి అంటే అదే. సో దానివల్ల దుఃఖం ఉంటుంది. ఈ అరిషడ్ వర్గాలే మనిషికి దుఃఖించేది. ఏవైతే మనకు దుఃఖాన్ని ఇస్తున్నాయో అవి మాలిన్యం. సో మనస్సు మాలిన్యం అంటే ఏంటి? మాలిన్యం అంటే మలినము. సో ఆ మలినం పోగొట్టుకోవడం, దాన్ని శుద్ధి చేసుకోవడం. మనం నిర్మలం అంటాం కదా, మనసు నిర్మలంగా ఉండాలి అంటాం. నిర్మలము, అంటే మలము అంటే గలీజు, నిర్మలము అంటే మలము లేకుండా ఉండటం. కాబట్టి ఆ మలము లేకుండా మనసును ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకే. సో దానికి ధ్యానం అనేది, ధ్యానం మీరు ఫస్ట్ నుంచి అంటే ఇన్ని గంటలు చేయాలి అనే ఉద్దేశంలో చేసేవారా, లేకపోతే మీరు ఎంత టైం ధ్యానానికి కేటాయించేవారండి? సో ఒకసారి నేను 10 గంటలు ధ్యానంలో కూర్చున్నాను. అంటే చూద్దాం 10 గంటలు కూర్చుంటే ఏమవుతుంది అని చేశాను. నేను మామూలుగా 2 hours, 2.5 hours అలా చేసేవాడిని. ఓకే. సో అయితే నాకు తెలిసింది ఏంటంటే 10 గంటలు ధ్యానం చేసిన తర్వాత నోట్లోంచి మాట బయట రాలేదు, అసలు మాట్లాడబుద్దే కాలేదు. అంత సైలెన్స్. నాకు మళ్ళీ మాట్లాడడానికి చాలా టైం పట్టింది. ఓకే. అది నాకు జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది చాలాసేపు ధ్యానం చేయడం వల్ల. కానీ ధ్యానం తర్వాత ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, అది నాకు క్వశ్చన్. మళ్ళీ ధ్యానం తర్వాత ఏం చేయాలి? సో అల్టిమేట్ ఈజ్ ద సర్వీస్. ధ్యానం కన్నా ముందు సర్వీస్, ధ్యానం తర్వాత కూడా సర్వీస్. ధ్యానానికి ముందు కర్తృత్వ భావన ఉంటుంది, ధ్యానం తర్వాత కర్తృత్వ భావన లేకుండా సేవ చేస్తాం. కాబట్టి అల్టిమేట్గా మానవుడు సేవను పరిపక్వత చేసుకోవడం కోసం ఈ యొక్క సాధన చాలా ఉపయోగపడుతుంది. పరమాత్మ తత్వం అనేది, సేవ అనేది మనము మన కోసం, అంటే ఎదుటివాడిని కోసమే మనం జీవితం జీవిస్తూ ఉంటాం. ఆ తత్వంలో ఉన్నటువంటి వాడికి పరమాత్మ తత్వం తెలిసిపోతుంది, అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. మరి మీకు ఇంత జ్ఞానము బుక్స్ ద్వారా వచ్చిందా, పత్రి గారి మాటల ద్వారా వచ్చిందా? అంటే ఏం ఆన్సర్ చెప్తారు మీరు? కొంత పత్రి గారి మాటల ద్వారా విన్నాను, కొన్ని బుక్స్ ద్వారా ఉన్నాను, కొన్ని నా అంతరంగం నుంచి తీసుకున్నాను. ఓకే. ఏం బుక్స్ చదివారు మీరు? సార్ నేను తులసీదళము, వాక్క్షేత్రము, కర్మ సిద్ధాంతము, యోగ పరంపర. ఇన్ని బుక్స్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? సో భగవద్గీత, నేను గీతామకరందం, అది బాగా నచ్చింది. పత్తి గారిది తులసీదళము, యోగ పరంపర. మెయిన్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగ పరంపర, కర్మ సిద్ధాంతం, ఇది చాలా ఇంపార్టెన్స్. మీకేం అర్థమైంది మరి?
ఆ కర్మ సిద్ధాంతము అంటే మనము ఎందుకు పుట్టినాం, ఎలా జీవించాలి, కర్మలు ఎలా చేయాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా మరి? రాజశేఖర్ గారు అనేవారు ఎందుకు పుట్టారు, ఏం సాధించారు, ఏం చేయాలని సంకల్పంతో వచ్చారు, అది ఫుల్ఫిల్ అయిందా ఈ స్పిరిచువల్ జర్నీలో? ఖచ్చితంగా నేను క్లారిటీగానే ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంగా జీవించడం కోసమే అందరి యొక్క జీవిత గమ్యం. నా ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్కరి జీవిత గమ్యం ఏంటి? ఆనందంగా జీవించడం. ఆనందమే దైవం. ఆ దైవత్వాన్ని పొందడం కోసమే మనం జీవించాలి. అంటే ఆనందం రావాలంటే నీ దైవత్వం ఉండాలి. సో ఆనందమే దైవం. దైవం అంటే ఏదో కాదు, కళ్ళు, ముక్కు, చెవు, కిరీటము, తోక, తొండము, ఇది కాదు. మనలోన ఆనందం అంటే దాని పేరు శివం అంటారు. శివం అంటే ఆనందం. ఎప్పుడైతే నువ్వు శివంగా ఉంటావో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో తాండవం ఆడతావు. సో ఆనందంగా జీవించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధ్యాత్మికత అంటే ఆనందమైన జీవితమే ఆధ్యాత్మికత. కాబట్టి ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు. అల్టిమేట్ ఎప్పుడు చేస్తూ ఉండాలి, ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎంతసేపు ధ్యాన సాధన చేస్తూ ఉంటారు మీరు? నేను డైలీ 1 అవర్. 1 అవర్ చేస్తారు. మీకు బెస్ట్ బాగా గుర్తున్న మీ యొక్క ధ్యాన అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా? నాకు 2 చెప్తాను అల్టిమేట్గా. ఏంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే అతనితో బైక్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నా. అసలు బైక్లో 2012 బైక్లో మాట్లాడుతూ వెళ్తుంటే అతనికి ఏం చెప్పానంటే, మాట్లాడుతున్నప్పుడు అతను నాతో అన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడకూడదు రోడ్ పైన అన్నాడు. అంటే బైక్లో పోయేటప్పుడు మాట్లాడకూడదు. అతను నేను ఏం చెప్పానంటే, మమ్మల్ని నేచర్ రక్షిస్తుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు నేచర్కి అవసరం కాబట్టి మన యొక్క బాధ్యత నేచర్ తీసుకుంటుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అతనితో చెప్పాను. పత్తి గారు ఏమన్నారంటే అనుభవమే జ్ఞానం అన్నారు. నేచర్ మనల్ని ఎలా రక్షిస్తుంది? ఇంకో క్వశ్చన్ మళ్ళీ తర్వాత అతను చెప్పాను, అతను వెళ్ళిపోయాడు. నేను క్వశ్చన్ వేసుకున్నాను, నేచర్ని ఎలా రక్షిస్తుందో తెలుసుకోవాలి. అర్థం కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి జీవితం అని అనుకున్నా. ఎగ్జాక్ట్ మళ్ళీ అనుకున్నాను, సరే అవసరం ఉంటే నేచర్ నేర్పిస్తుంది అని. ఎగ్జాక్ట్ 1 వీక్ హైవే క్రాస్ చేస్తుంటే వచ్చి కారు కొట్టింది. సో నా బైక్ ఒక 30 ఫీట్స్ అట్లా దూరం పడింది, నా బాడీ ఒక 10 ఫీట్స్ పైకి ఎగిరింది. సో ఆ పల్టీ కొట్టి నేను వచ్చి అద్దం మీద పడినా, అద్దం పగిలిపోయింది. అసలు ఆ స్పాట్లో ఎవడు బతికినోడు లేడు. ఇంకా నన్ను అందరూ పోయినా అనుకున్నారు. అక్కడ మిరాకిల్ ఏంటంటే నేను ఒక జస్ట్ అది నిలుచుకొని పైకి లేచాను. అందరికి కంపము, నాకు కూడా కంపము. అంటే ఆ ఫ్యూ ఆఫ్ సెకండ్స్ లో ఎక్కడున్నా నాకు తెలియదు. అంటే ఆ పైన తిరిగినది అంతా కూడా పక్వా చెప్పారు. ఆ ఫ్యూ ఆఫ్ సెకండ్స్ లో నేను ఎక్కడున్నా తెలియదు, ఆ కింద పడ్డాను. సో అలాగే మిరాకిల్ జరిగింది. తర్వాత నాకు అనిపించింది వెంటనే, ఒకవేళ చనిపోయింటే ఏం జరిగిండేది అంటే, ఏం జరిగిండేది మళ్ళీ జన్మ తీసుకునే వాళ్ళమని ఇన్నర్ ఆన్సర్, అంతకన్నా ఏం జరిగేది. సో అట్లాగే మా మిస్సెస్కి ఒకసారి ఏం జరిగింది, మా మిస్సెస్కి కూడా అనుభవాలు వచ్చాయి. అంతకుముందు నేను బాగా ధ్యాన ప్రచారం చేసేవాడిని. ఆమె భయపడేది, అంటే ఇంట్లో సంసారం పట్టించుకోవడం లేదు, పిల్లలు పట్టించుకోవడం లేదు, ఊకే తిరుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఏమనే భయంతో ఆమె ఉండేది. ఆమెకి మెసేజ్ ఏంటి వచ్చిందంటే, మీ భర్తని మీరు గురించి భయపడాల్సిన అవసరం లేదు, మీ సంసారం గురించి భయపడాల్సిన అవసరం లేదు, మేము నీకు సపోర్ట్ ఉన్నామని చెప్పేసి ఆమెకు మెసేజ్ వచ్చింది. సో ఆమె అప్పటి నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఎక్కువ చేసింది. సో పత్రికతో కూడా ఆమె ఒకసారి మాట్లాడింది, సార్ మా ఆయన ఇట్లా తిరుగుతున్నారు, అందరూ ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అంటే, నువ్వు వాడిని పట్టుకున్నావు అంటే వాడు హిమాలయాలకు వెళ్ళిపోతాడు, జాగ్రత్త అని చెప్పారు ప్రతిసారి. సో అప్పటి నుంచి ఆమె నన్ను పట్టించుకోవడం మానేసింది. సరే ఆయన ఇష్టమైనది వదిలేసింది. సో కాబట్టి అంటే అక్కడ అలా జరిగింది, అంటే నాకు సపోర్ట్ జరిగింది. ఈ సపోర్ట్ నుంచి నేను ఏమనుకున్నానంటే, నాకు నేచర్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను ఏం చేయాల్సింది ఇంకా ఏముంది ఇంకా అని ఎప్పుడు ఈ రోజు కూడా ఎత్తులాడుతుంటాను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎక్కువ ఏం చేయాలి. సో కాబట్టి ఆధ్యాత్మికతలో అసంతృప్తి ఉండాలి, ప్రాపంచికతలో తృప్తి ఉండాలి. ఎప్పుడు ఇంత చేశాను కదా, ఇలా చేశాను కదా అని ఎక్కడ తృప్తి పడకూడదు. అసలు ఎప్పుడు అసంతృప్తి ఉంటేనే మనం ఎక్కువ చేస్తాం. నిరంతర అన్వేషిగా ఉండాలి, నిరంతర జ్ఞానిగా ఉండాలి. అలా చేయాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ఒక్కసారి అల్టిమేట్ గా నువ్వు సాధన చేసిన తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత చేసిన వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ధ్యానము ఖచ్చితంగా చేయాలి. ఒక అల్టిమేట్ బంగారం అయిన తర్వాత చేయాల్సిన అక్కర్లేదు. మెడిటేషన్ ఎందుకు చేస్తాము? బంగారంగా మారే వరకు, మనం తెలుసుకునే వరకు, ఆత్మశుద్ధి జరిగే వరకు. అది తెలుసుకున్నానని మానేయడం వేరు, అనుభవం ఉండడం వేరు. అది మళ్ళీ
పప్పులో కాలేసినట్లు అవుతుంది. ఏదో మనం చెప్పినాం కదా మీరు మానేయచ్చని కాదు. ఉమ్, ఎప్పుడు కూడా నీలోన తత్వం ఎలా ఉన్నావు, నువ్వు నీ కోసం బతుకుతున్నావా, పరుల కోసం బతుకుతున్నావా, అంతరాత్మ చెప్తుంది. ఉమ్, నీ కోసం బతుకుతున్నావు అంటే నువ్వు ఇంకా బంగారం కాలేదని. ఉమ్, ఎప్పుడైతే పరుల కోసం జీవనం సాగిందో పరోపకారం ఇదం శరీరం, ఉమ్, పరోపకారం కోసం నువ్వు జీవనం మొదలయ్యిందంటే అక్కడ నీ స్పిరిచువల్ జర్నీ పర్ఫెక్ట్గా ఉందని లెక్క. ఉమ్, కాబట్టి అలాంటి స్థితిని నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు సాధన అక్కర్లేదు నీకు, ఆ ధర్మమే నేను రక్షించేస్తుంది. వావ్, బాగా చెప్పారు. మరి మీ ధ్యాన ప్రచారాల గురించి వివరిస్తారా? సో నేను ధ్యాన ప్రచారం ఆ, పల్లెలు తిరగడం జరిగింది. ఉమ్, తర్వాత మెల్లిమెల్లిగా అంటే నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతనే ఒక 2-3 మంత్స్కే నేను ఒక పౌర్ణమి క్లాస్ చేశాను. 3 మంత్స్కి పౌర్ణమి క్లాస్ చేశాను. ఉమ్, సో అక్కడ నాకు మిరాకిల్ ఏంటంటే ఉమ్, నాకు ఆఫర్ వచ్చింది, ఉమ్, అంటే మీరు క్లాస్ చెప్తారా అని. ఉమ్, 3 మంత్స్ నేను ఇంకా మెడిటేషన్ వచ్చి 3 మంత్స్కే మిరాకిల్ వచ్చింది. ఉమ్, సో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఉమ్, నన్ను భయపడిచారు మా ఊళ్ళో వాళ్ళు. నిన్ను ఎలా మొన్న మెడిటేషన్ వచ్చాను, నువ్వు ఏం చెప్తావు అక్కడికి వెళ్ళి అన్నారు. ఉమ్, అంటే నేనేమనుకున్నానంటే నాకు ఒకటే తెలుసు, ఐఎమ్ ద టూల్. ఉమ్, అంటే అప్పుడు జ్ఞానం ఏంటంటే నేను ఒక పనిమట్టు. ఉమ్, సో నేను పనిమట్టుగానే ఉంటాను. ఉమ్, అంటే నాతో పని చేయించుకునేవాడు వేరే. స్క్రూ డ్రైవర్కి తిరిగే కెపాసిటీ ఉండదు, తిప్పడం తెలుసు. సో మనం రెడీగా ఉంటే తిప్పేస్తారు. స్క్రూ తీయడానికి రెడీ ఉండాలి. స్క్రూ తీయడానికి కటింగ్ ప్లేట్ పనికి రాదు. ఉమ్, స్క్రూ డ్రైవర్గా ఉంటేనే స్క్రూ వాడతాం. ఉమ్, అట్లాగే మనల్ని భగవంతుడు పరమాత్మ అనేవాడు వాడుకుంటాడు మనల్ని. ఉమ్, సో కాబట్టి నేను రెడీగా ఉన్నాను. ఉమ్, సో ఐఎమ్ ఏ టూల్. నేనేం చెప్పట్లేదు, నేను వినేవాడినే ఉమ్, అనే సిద్ధాంతం నాకు లోపల నుంచి బాగా గట్టిగా, అంటే నేను ఫస్ట్ నుంచి అదే నమ్ముతాను. అంతరాత్మ కూడా అదే వచ్చింది. ఎందుకు పోతావు అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు నా అంతరాత్మ నాకు అదే చెప్పింది, నువ్వు వెళ్ళు అని. ఉమ్, నేను వెళ్ళాను. ఉమ్, వెళ్ళినప్పుడు నాకు కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే నేను ఆ మెట్లు పైకి ఎక్కేటప్పుడు చాలామంది అడిగాను, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తానంటే ఒక 10 years అన్నారు ఒకతను. ఉమ్. అలాగే చాలామంది అడిగాను, మీరేమో 3 months. 3 months, 10 years. నేను వాళ్ళకి ఏం చెప్పాలి, ఉమ్, కొద్దిగా భయం వేసింది. ఉమ్, ఆయన తర్వాత మళ్ళీ నేను జగన్నాథ్ పైకి వెళ్ళాను. ఏమనగా మనకు వచ్చింది పని, ఉమ్, కూర్చొని ఒక 2 hours మెడిటేషన్ కూర్చున్నా, 2 గంటలు ధ్యానం చేశాను. ఇంకా వెళ్ళేసి అక్కడ క్లాస్ మొదలు పెట్టాను ఉమ్, జగన్నాథ్ గట్లో. ఉమ్. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 6 అయితే ఎవరు లేలేదు బయటికి. వావ్. అంత అద్భుతంగా క్లాస్ జరిగింది. తెల్లవారింది కూడా లేదు. ఉమ్, ఇంకా నాకు అనిపించింది ఇంకా ఏమైనా చేయొచ్చు మనం అని. ఉమ్. కాబట్టి నేను వచ్చిన పర్పస్ ఏంటి అనేది మీకు అర్థమైంది బాగా. ఉమ్, నాకు పత్తి గారు మా ఇంటికి వచ్చారు. ఓకే. సో పత్తి గారు నాకు చెప్పారు, నువ్వు పల్లెలు తిరిగి పిరమిడ్స్ రావడానికి, ఉమ్, పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో నేను వర్క్ చేశాను. ఓకే. సో పిరమిడ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జెండా ఆవిష్కరణకి కృషి చేశాను. అప్పుడు పత్తి గారు డోన్కి వచ్చారు. ఉమ్, అప్పుడు చెప్పారు, ప్రతి చోట పిరమిడ్ ఉంటే పిరమిడ్ పార్టీ ఉన్నట్లేరా అన్నారు. పల్లెల్లో పిరమిడ్ ఉంటే పిరమిడ్ పార్టీ ఉన్నట్లేరా అన్నారు. ఉమ్, సో ఆయన ఇన్స్పిరేషన్ కూడా నాకు కొద్దిగా బాగా ఇచ్చారు పత్తి గారు. ఉమ్, సో అట్లా ఇంకా క్లాసులు అంటే లెక్కే లేదు. ఉమ్, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా నువ్వు ఏం మాట్లాడితే ఆ స్పాట్లో చెప్పేస్తాం. ఒక సబ్జెక్ట్ ఇచ్చారంటే నువ్వు ఏమైనా సరే మాట్లాడాము. మరి శాకాహార ర్యాలీ గురించి చెప్తా. సో శాకాహార ర్యాలీలు కూడా ఉమ్, అదే నాకు వచ్చిన విజన్ అదే కదా. ఉమ్, ఆ విజన్ కోసమనే నేను ఒక వ్యాన్ పెట్టాను. ఉమ్, సో ఆ వ్యాన్ పెట్టి బాగా అక్కడ ఊళ్ళు తిరగడం నేర్చుకున్నాను. అప్పుడు బంగపోయేవాడిని నేనే. శాకాహార ర్యాలీ అంటే ఊడి ముట్టుకునేవాడు కాదు, ఉమ్, ఆ వ్యాన్ కూడా అడిగేవారు కాదు. ఉమ్, కానీ ఎందుకు పెట్టాను అనుకున్నా. ఆ వ్యాన్ తర్వాత నాలాంటి వ్యాన్ చాలా వచ్చాయి. ఉమ్, అబ్బా అంటే నేను మొన్న రీసెంట్గా ఒక 1.5 month బ్యాక్ ఉమ్, మనకి ఫస్ట్ ఒక విజన్ వచ్చింది కదా, శాకాహారం ఏం చేయమని చెప్పేసి. ఉమ్, మళ్ళీ ఇప్పుడు మనం చేయట్లేదు కదా, ఉమ్, మనం ఎట్లా ఉన్నామని చెప్పేసి నేను కొద్దిగా వర్క్ చేయట్లేదు కదా అని అనుకున్నప్పుడు మనము ఒక మోడల్గా మారినప్పుడు ఆ మోడల్ చూసి 100 మంది చేస్తారు. ఉమ్, సో చేయడం వేరు, చేయించడం వేరు. మనం చేయించే స్థితికి వచ్చినాం, చేసే స్థితి నుంచి చేయించే స్థితికి వచ్చినాం. కాబట్టి ఇంకా చేసినట్లే ఉమ్. అని మనకి ఆ విజన్ ద్వారా నాకు అంతరంగం చెప్పడం ద్వారా ఆయన హ్యాపీ అయిపోయాను. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు, అంటే వారు ఉన్న స్థితిని బట్టి వారికి అనుభవాలు కలుగుతూ ఉంటాయి కదా. సో మీరు ధ్యానం చేసేటప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు కలిగేవి, అందులో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటారా? అనుభవాలు అంటే చాలామంది మాట్లాడేది ఏంటంటే ఉమ్, నాకు నేనేదో అది అంటే విపස්සన అనుభవాలు అంటారు దానిని. అవి మాత్రమే అనుభవాలు కాదు. ఉమ్, జీవితంలో పరిస్థితులను ఎలా అధిగమించాలి, ఉమ్, మనం ఎలా మారాం,
కష్టం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, సుఖం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, ఉమ్, ఆ స్థితిలో ఎలా ఉండగలిగినాం అనేది చాలా ఇంపార్టెన్స్. ఉమ్, సో నేను కష్టం వచ్చినప్పుడు కూడా నాకు ఒకసారి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది. ఓకే. సో ఫైనాన్షియల్ ట్రబుల్ ఎందుకు వచ్చిందంటే దానికి కూడా కారణం మెడిటేషన్. ఉమ్, నేను మెడిటేషన్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉమ్, ఒక క్వారీ, టిప్పరు అవన్నీ మెయింటైన్ చేశాను నేను. ఉమ్, అది వేరే వాని పేరుతో పెట్టేసి నేను తిరగొచ్చు, ఏదో వచ్చిన లాభాన్ని అంతో కొంత తీసుకొని తిరగొచ్చు హ్యాపీగా అని చెప్పేసి నేను అతని పేరుతో పెట్టాను. ఉమ్, వాడు నాకు డబ్బులు ఇవ్వకుండా అన్ని మొత్తం వాడే పెట్టుకొని మిమ్మల్ని లాస్ చేశారు. ఓకే. లాస్ట్ వాడు అదేమంతా వాడు తినేస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. కానీ అందరూ చెప్పే మాటలు విన్నా అప్పుడు నేను. అంటే మనకి ధ్యానం చేస్తే అవి వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అంటే నేను అట్లా నా దగ్గరికి వచ్చిందేమో అనుకున్నాను నేను. ఉమ్, అదే క్వారీ తీసుకుంటే ఆఫర్ వచ్చిందంటే మనం ఏమనుకున్నామంటే వాళ్ళకంత వస్తుంది కదా, నాకు కూడా వచ్చిందేమో అని నాకు ఒక భ్రమ. ఉమ్, నేను అందరూ దూకేశాను. ఉమ్, దూకేసిన తర్వాత కష్టాలు వచ్చినాయి. ఉమ్, సో కష్టాలు వచ్చినప్పుడు నాకు ఒకటే తెలుసు, ఉమ్, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి. గురువుగారు చెప్పిన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితులైనా సరే ఆధ్యాత్మికత వీడకూడదు. ఉమ్, దేనైనా పోగొట్టుకోవచ్చు, ఉమ్, కానీ ఆధ్యాత్మికత ఎప్పుడు పట్టుకొని ఉండాలి అని చెప్పారు. తర్వాత కొన్ని బుక్స్ చదివాను. ఉమ్, సో స్వామి వివేకానంద వాళ్ళ బుక్స్, స్వామి వివేకానంద కుటుంబంలో ఉండి ఆధ్యాత్మికత నేర్చుకున్నాను. ఉమ్, సో డబ్బుతో పని లేదు, మనం ఎలాగైనా సరే జీవించినా ఆధ్యాత్మికత వదలకూడదు అని ఆధ్యాత్మికత కోసం దాన్ని మొత్తం వదిలేయాలనుకున్నా. ఉమ్. ఎక్కడికో ఒకటి. అవును, ఏ రంగంలో అయినా సరే ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, స్థాయిలు ఎంత పైకి వెళ్తే అంత కిందకి రావడము చూస్తూ ఉంటాం. కానీ ఒక ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే వెళ్ళిన కొద్దీ స్థాయి అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ కింద పడటం కానీ కిందకి జారడం కానీ అనేది అసలు జరగదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఉమ్. ఆధ్యాత్మిక రంగంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఉమ్. ఆధ్యాత్మిక రంగంలోనే జరుగుతుంది. ఎలా చెప్తున్నాను, దానికే చెప్తున్నాను. ఆధ్యాత్మిక రంగంలో అయినా ప్రాపంచిక రంగంలో అయినా కిందికి పైకి పోవడం వల్లనే మనిషి తెలుసుకుంటాడు. ఉమ్. ఒక తప్పు ఎప్పుడు అర్థమవుతుంది, కింద పడ్డం వల్లనే జరుగుతుంది. అవేర్నెస్ లేనప్పుడు ఉమ్. నాకు ఇదే అంటే చెప్తున్నా. మన స్థాయిలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే మనం ఏంటి అనేది తెలుసుకోవటంతోనే మన అంశం అనేది, లేకపోతే మన అడుగు అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించుకుని దాని తగ్గ ఎత్తుగడలో లేకపోతే జీవితాన్ని మలుచుకోవడమో జరుగుతుంది. అది ఒక ఆధ్యాత్మిక రంగంలోనే సాధ్యమవుతుంది కదా. నేను చెప్పేది ఏంటంటే ఉమ్, మనిషి ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుంది, కానీ ఉమ్, మనిషి పరిస్థితులు ఒడిదుడుకులు ఉంటాయి. ఉమ్, అర్థమైందా? ఉమ్. ఇక్కడ ఆధ్యాత్మికత వేరు, పరిస్థితులు వేరు. అవును. సో ఎప్పుడు కూడా పత్రి గారు ఆధ్యాత్మిక సిద్ధాంతాలు చెప్తారు. ఉమ్, ఆత్మ పురోగమనమే కానీ ఆత్మకి తిరోగమనం ఉండదు అని చెప్పారు. yes. ఉమ్, అంటే ఎప్పుడు కూడా ఆత్మ పురోగమనమే, తిరోగమనం ఎప్పుడు ఉండదు. ఈ రోజు అనుభవం తీసుకుంటే రేపు అనుభవం, అంటే కష్టమైన సుఖమైన ఒడిదుడుకులోంచి అందులోంచి బయటపడకోకుండా, ఆధ్యాత్మిక రంగం నుంచి బయట పడకోకుండా మనం పట్టుకొని ఉండాలి. ఉమ్, కోతి పిల్ల రీతి ఉమ్, గురువు చింతనున శిష్యునకు చింత చీటు రాదు, నమ్మి నమ్మకున్న దుమ్ము పాలవదు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. ఉమ్, సో కోతి పిల్ల ఎలా ఉంటుంది, తల్లి పట్టుకోదు, ఉమ్, పిల్లని తల్లిని పట్టుకుంటుంది. చిటారు కొమ్మకి వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడ దుంకుతాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దుంకుతుంది. భయపడకుండా పట్టుకోవాలి. ఉమ్, పొరపాటున వదిలేసివా ఉమ్, అది నిన్ను మళ్ళీ ముట్టుకోదు. ఆ తల్లి ఒక్కసారి కోతి పిల్ల ఎప్పుడైతే వదిలేసిందో, కింద పడిందో, ఆ తల్లి అది ముట్టుకోదు. ఉమ్, కాబట్టి గురువు చింత అలా ఉండాలి, భయపడకుండా పట్టుకోవాలి. ఆధ్యాత్మికత అనేది మనం పట్టుకోవాలి. ఉమ్, నాకు ఆ దమ్ము, ఆ డేర్నెస్ వచ్చింది. సో ఒక్కోసారి భయం వేస్తుంది, ఇది నిజమో కాదు అని. కానీ అయినా కూడా వేరే దారి లేదు నాకు. ఇంకా ఉమ్, స్పిరిచువాలిటీకి ఇంతకన్నా మించిన దారి దొరకలేదు, ఇంతకన్నా మించిన గురువు నాకు దొరకలేదు. ఉమ్, కాబట్టి ఆయన చెప్పిన విషయాల్లో కష్టం వచ్చింది. అప్పుడు ఏం చేశాను, సో లాస్ అయ్యాను, అప్పు తెచ్చిపెట్టాను పేపర్కి, దానికి కూడా ఉమ్, తెచ్చిపెట్టినప్పుడు నేను అంటే గట్టిగా ఉన్నా. ఉమ్, అయితే మిగతా వాళ్ళతో వచ్చి వాళ్ళు అక్కడ పంచాయతీ పెట్టు, ఇక్కడ పంచాయతీ పెట్టు, ఉమ్, అది ఇది అని చెప్పారు. ఉమ్, నాకు వచ్చిన విషయం ఏంటంటే నేను డల్ అయిపోయాను వాళ్ళ మాటల వల్ల. ఉమ్, నేను ఫస్ట్ ఇదంతా కూడా అశాశ్వతము అని భావన, లోపల బాధ వస్తుంటే ఆ బాధని చెప్పుకోవడం, ఉమ్, కొద్దిగా అప్పుడంత నాలెడ్జ్ లేదు, అయినా కొద్దిగా చెప్పుకుంటూ దాన్ని తీర్చుకుంటూ ఉండేవాడిని. అందరు ఇచ్చిన చెప్పడంతో నేను డల్ అయిపోయినాను. డల్ అయిపోయిన తర్వాత అంటే మెడిటేషన్లో కూర్చున్నా. సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇన్నర్ చెప్తాను కదా, నాకు ఇన్నర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇన్నర్ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నీకు పరమపద సోపాన పట్టం తెలుసా అని అడిగింది. సో పరమపద సోపాన పట్టం తెలుసా అంటే ఎస్ తెలుసు అన్నాను. అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తావు, పైకి వెళ్ళిన తర్వాత పామింగ్ వేస్తుంది, ఎక్కడికి వస్తావు, కిందికి వస్తావు, మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ ఆట ఆడాలి. అంటే ఏం చేయాలి అంటే ఆట ఇది ఒక నాటక రంగం. కాబట్టి మళ్ళీ ఆట ఆడితే మళ్ళీ పైకి పోతావు, అంతేగాని కిందికి పోయే దాన్ని ఊకుండడానికి లేదు. పడినా మళ్ళీ
ఆడాల్సిందే, ఆట ఇది అని ఎప్పుడైతే నాకు లోపల నుంచి వచ్చిందో వెంటనే ఎనర్జీ ఫుల్గా వచ్చేసింది. మళ్ళీ వెంటనే మొదలు పెట్టాను. అంటే ఆ భయం పోయింది. తర్వాత మళ్ళీ అన్ని మెరాకిల్స్ రావడం, మళ్ళీ మామూలుగా ఆ పరిస్థితులు చక్కబడడం, ఇదంతా కూడా జరిగింది. కాబట్టి అక్కడ నేను భయపడలేదు. సో కాబట్టి ఎక్కడ కూడా భయం అనేది మనిషి యొక్క శత్రువు. సో ఆ భయం లేకుండా జీవించడమే ఆధ్యాత్మికత. సో మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారంటారు. అవుతూ ఉన్నాను. అవ్వడం వేరు, అవుతూ ఉండడం వేరు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను అయినాను అని ఎక్కడ ఆధ్యాత్మిక రంగంలో ఉండడానికి లేదు. ఎప్పుడు నువ్వు అవేర్ లేకపోతే అప్పుడు పడిపోతావు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, నిరంతరము ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, నిరంతరం సేవ చేస్తుండాలి. మనల్ని కాపాడేది సేవనే. ఆధ్యాత్మిక రంగంలో నుంచి బయట పడకుండా ఈరోజు మనం క్లాస్ చెప్తున్నామంటే మనం వింటూ ఉంటాం, చెప్పేది మనం వింటూ నెంబర్ వేసుకుంటుంటాం. వినటం ఎందుకు వినాలి ప్రతిసారి అంటే మర్చిపోకుండా ఉండడానికి. కంటికి కనపడేదంతా కూడా ప్రాపంచికత, ఇది అది మన మరపు తెస్తుంది. కాబట్టి ఇది మర్చిపోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలని చెప్తూ ఉండాలి, వింటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. సో నన్ను కాపాడేది మాత్రం సేవ, ధ్యానం. ఈ రెండింటి వల్ల నేను ఎప్పుడు పడిపోకుండా, పడిపోయినా వెంటనే లేస్తూ ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ కావాల్సిన గమ్యాన్ని చేరుకుంటూ రావడం. గమ్యం ఉన్నప్పుడు కష్టాలే వస్తాయి. కష్టాలు రావటం ఈజీ, ప్రతి ఒక్కరికి వస్తాయి. కష్టాలని ఓవర్కమ్ కావాలి, అధిగమించాలి. అప్పుడే మనకి ఇంకా ఎక్కువ శక్తి వస్తాయి. కాబట్టి కష్టాలు వస్తున్నాయి కదా, మీడియేటర్కి సుఖాలే ఉంటాయి, కష్టాలు రావు అనేది తప్పు. ఒక కష్టమే జ్ఞానాన్ని ఇస్తుంది. సో ఆ కష్టం దాటిన తర్వాత జ్ఞానం వచ్చేస్తుంది. ఇంకోసారి దీని పట్ల అవేరే ఉంటాం. సో కాబట్టి అట్లా నేర్చుకుంటూ జీవిత అనుభవాలతో పైకి వచ్చి. మరి మీరు ధ్యాన ప్రచారాల్లో మీరు క్లాసులు కూడా చెప్తున్నాను అంటున్నారు. సో మీరు కొత్తగా అంటే ఒకసారి చెప్పిన క్లాస్కి ఇంకోసారి చెప్పిన క్లాస్కి డిఫరెన్స్ అనేది ఉండాలి. అలా కొత్త అనుభవాలను జోడించాలి. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారి అనుభవాలను కూడా తెలుసుకోవాలి. అలా కొత్తగా వచ్చిన వారి యొక్క ధ్యాన అనుభవాల్లో మీకు బెస్ట్ అనిపించింది ఏమన్నా ఉందా? అనుభవాలు పత్తి గారి దగ్గర మనము చెప్పడం, వినడం చూడడం నేర్చుకున్నాం. సో ధ్యాన అనుభవాలు అనేటివి నేను చాలా మంది దగ్గర విన్నప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా, ఇప్పుడు చూస్తున్నా, అప్పుడు చూసినా చెప్పేటివి ఏంటంటే, ఎక్కువ మంది చెప్పేటివి నాకు అది కనపడింది, నాకు లారీ వచ్చింది, నాకు ఒక కార్ వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, నా బిడ్డకి మంచి మొగుడు వచ్చినాడు, నాకు బంగారం వచ్చింది అని ఇట్లాంటివి వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను వాటి పట్ల ఏ రోజు కూడా ఈ చెవి ఇక్కడ పెట్టేవాడిని కూడా కాదు. నీలో ఎలా మార్పు వచ్చిందని ఎవరైనా చెప్తే బాగా వింటాను. నాకు అది కాదు ఇంపార్టెంట్, అది అవన్నీ అశాశ్వతం నాకు తెలుసు. మాకురు ధనజన యవ్వన గర్వం హరిష నిమిషత్ కాలప సర్వం మాయా మీద మక్లం గురుత్వం. నీ ధనం కానీ నీ జనం కానీ ఇవన్నీ కూడా ఒక నిమిషంలో మాయమైపోతాయి. ఇవన్నీ కూడా ఏవి ఉండవు, ఇవి శాశ్వతం కాదు, దాని గురించి అవసరం లేదు. స్పిరిచువాలిటీ అంటే అది కాదు కదా. కాబట్టి నీకు ఇక్కడ ఏం పొందావు, ఆధ్యాత్మిక లాభం ఏం పొందావు, అది చెప్తే నేను హ్యాపీగా వినగలుగుతాను. సో అది కూడా మనకి పనికి వస్తుంది. ఇలాంటివన్నీ నేను వినలేను, ఒకవేళ విన్నా నేను డిస్టర్బ్ అవుతానని విన్నా ఒక నడిచి వెళ్ళిపోవడమే నాకు తెలుసు. ఓకే, ఓవరాల్గా స్పిరిచువల్ జర్నీ అంటే అసలు రాజశేఖర్ గారి మాటల్లో ఏంటండి? సో స్పిరిచువల్ జర్నీ ఇప్పుడు మనం చేసేది ప్రతి ఒక్కరి జర్నీ స్పిరిచువల్ జర్నీనే. ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనే విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మనం ధ్యానం చేస్తున్నాము, మనమే ఆధ్యాత్మికంగా ఉన్నాము అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క జీవి, పక్షులు, జంతువులు, రాళ్లతో సహా ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఉన్నాయి. అంటే ఆత్మ యొక్క ఉన్నతి కోసం, అనుభవాల కోసం అవి జన్మలు మార్చి రాళ్ళు చెట్లుగా మారి, చెట్లు పశువులుగా మారి, కీటకాలుగా మారి, కీటకాలు పశువులుగా మారి, పశువులు మనుషులుగా మారి, మనుషులు మాధవులుగా మారుతారు. ఇవి దీనికి సపోర్ట్ ధ్యానం. సో అనుభవాల ద్వారా మార్పు వస్తుంది, జ్ఞానం ద్వారా మార్పు వస్తుంది. సో జ్ఞానికి ఏంటంటే జన్మల అవసరం తగ్గిపోతుంది ధ్యానం ద్వారా. ఇప్పుడు మనం ధ్యానము సపోర్ట్ ఏంటి అన్నప్పుడు, ఇక్కడి నుంచి మనం బెంగళూరు వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్తూ ఉన్నాం, తెలిసినా తెలియకపోయినా నడుచుకుంటూ వెళ్తుంటాం, లేకపోతే సైకిల్ మీద వెళ్తూ ఉంటాం, చాలా టైం పడుతుంది. సో మనం ఎప్పుడైతే ధ్యానం పట్టుకుంటామో ఈ యొక్క నత్తనడక గరుడ గమనం అవుతుంది. అంటే జన్మలు కూడా నువ్వు దాటేసి వెళ్ళిపోతావు మెడిటేషన్లోను. సో అంటే ప్రతి ఒక్కరి అనుభవాన్ని నీ అనుభవంగా తీస్తున్నప్పుడు నువ్వు చేయనక్కర్లేదు, నువ్వు దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇంక నువ్వు మళ్ళీ అనుభవించక్కర్లేదు. నువ్వు అనుభవించింది, నీకు డౌట్ ఉండగా నువ్వు అనుభవించాలి.
కాబట్టి ఆ అనుభవాలు తీసుకున్న తర్వాత మనకి చాలా ఈజీ అవుతుంది. సో సులభంగా మనం వెళ్ళటము జరుగుతుంది. కాబట్టి నీకు యోగం ద్వారా, ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం సులువుగా, సరళంగా జరుగుతుంది. కాబట్టి అన్ని కష్టాలు, ఇబ్బందులు పడక్కర్లేదు. ఇప్పుడు పరపరిస్థితుల్లో నేను రాజుగా బతకాలి, లేదు నేను ఆడగా బతకాలి, నేను మగ ఉండాలి. ఇప్పుడు చూస్తుంటాం, ఆ అమ్మాయి ఎంత బాగుందో, నేను బాగలేను అంటది ఈ అమ్మాయి. నేను నల్లగా ఉన్నాను, ఆ అమ్మాయి తెల్లగా ఉంటుంది. నేను ఒక జన్మలో మళ్ళీ తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10 మంది ఆమె వెంటబడ్డాం, ఆమె ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ జరిగినప్పుడు ఇట్లా పుట్టకూడదని మళ్ళీ ఒక బాధ. అంటే ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, నేను డబ్బుగా పుట్టాలి, నేను రాజుగా పుట్టాలి, నేను ఇలా బాధలన్నీ ఇలాగ ఓటుకోటి చేసుకుంటూ జన్మలన్నీ పెంచుకుంటూ వెళ్తాం. ఈ జన్మలన్నీ కట్ కావాలి అంటే జ్ఞానం ఉండాలి. నేను జ్ఞానిగా జీవించాలి, జ్ఞానిగా జీవించాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఇలా పుట్టాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడైతే నీకు ఉందో మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటా కూడా. ఎందుకంటే ఆత్మ పొందాలి కదా. నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుంది అనుకో, నువ్వు ఎమ్మెల్యే పుట్టేందుకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, ఎమ్మెల్యే కావడం కోసం. ఇవన్నీ కూడా రైట్ కాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా మాయా అని ఎప్పుడైతే తెలుసుకున్నామో బ్రహ్మ పదత్వం ప్రవేశ విదిత్వ, అప్పుడు బ్రహ్మత్వంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఆ జ్ఞానం అంతా కూడా ఇదంతా మాయా ప్రపంచం అని తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మత్వంలోకి ప్రవేశిస్తూ దానిని మనము ఎక్కువ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్నది ఈ జీవితము, ప్రాపంచిక జీవితం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రాపంచిక జీవితం ఉన్నది ఆధ్యాత్మికత కోసం, ఈ శరీరం ఉన్నది ఆత్మ కోసం. సో ఈ శరీరము ఉన్నప్పుడు ఆత్మని పెంపొందించుకోవాలి. బండి ఉన్నప్పుడే మనం హ్యాపీగా జర్నీ చేస్తాం. అలాగే ఈ బండిని ఆత్మ ద్వారా మనం ఉద్ధరింపజేసుకోవాలి అనే దానికోసమే అర్థమైనప్పుడు శరీరాన్ని ఆత్మ కోసం ఉపయోగించుకుంటాం. లేకపోతే కోరికల కోసం, దీన్ని మేకప్ చేసుకోవడం కోసం ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ పడక తప్పదు. ఏదేమైనా ధ్యానంతో జ్ఞానమైన, ఆధ్యాత్మిక ప్రయాణమైన ఏదైనా సరే ఒక సేవా మార్గం ద్వారా వెళ్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మీ యొక్క అభిప్రాయం, ఆలోచన? అల్టిమేట్ సర్వీస్. ధ్యానం తర్వాత సేవ చేయాలి. పత్తి గారు చెప్పారంటే ధ్యానం ఈరోజు చేశారు కదా, రేపే ధ్యానం చెప్పండి అన్నారు. పత్తి గారు చెప్పారు ధ్యానం కన్నా ధ్యాన సేవ గొప్పది అని చెప్పారు. ధ్యాన సేవయే దైవ సేవ అని చెప్పారు పత్తి గారు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ సేవ చేయడం ద్వారా, పరోపకారం ద్వారా నీలోన స్వార్థం నశిస్తుంది. స్వార్థం నశించినప్పుడు ఆటోమేటిక్గా నిస్వార్థంగా ఉంటావు. నిస్వార్థం అనేది ఇన్నర్ క్లీనింగ్. కాబట్టి ధ్యానం కన్నా సేవ చాలా గొప్పది. సో ధ్యానం కన్నా జ్ఞానం గొప్పది, జ్ఞానం కన్నా కర్మఫల త్యాగం గొప్పది. సో కర్మఫల త్యాగిగా మారినప్పుడు ఈ ధ్యానం అంటే ధ్యానం లేకుండా కర్మఫల త్యాగం రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానం కన్నా జ్ఞానం గొప్పదే, జ్ఞానం కన్నా కర్మఫల త్యాగం గొప్పదే. సో కర్మఫల త్యాగం రావాలంటే జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. అన్ని ఒకదానికొకటి లింకప్. అది తెలుసుకున్నప్పుడే ఆత్మ అనేది శుద్ధి జరుగుతుంది, ఆత్మ జ్ఞానం అనేది వికసిస్తుంది. కర్మఫల త్యాగం ఎలా చేస్తావు నువ్వు? జ్ఞానం రావాలి కదా, జ్ఞానం వల్లనే ధ్యానం చేయాలి. పత్రిగా చెప్పారు ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి, వేరే మార్గం వేరే, నో చాయిస్. గొప్పదే కర్మఫల త్యాగం, కానీ చేయలేం కదా. కాబట్టి ధ్యానం చేస్తూ కర్మ చేస్తూ, ధ్యానం చేస్తూ సేవ చేస్తూ, ధ్యానం చేస్తూ సేవ చేస్తే ధ్యానం వల్ల సేవ పెరుగుతుంది, సేవ వల్ల ధ్యానం పరిపక్వత చెందుతుంది. సో ఒకదాని వల్ల ఒకటి పరిపక్వత చెందుతాయి. కాబట్టి ధ్యానము సేవ రెండు చేస్తే అల్టిమేట్ గా ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగైతే ఉంటాయో అలాగా ఫాస్ట్ గా ఎగిరిపోతాం ఆ రెండింటి వల్ల. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. మొత్తానికి ఒక ధ్యానగా అంటే ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్గా మీరు మీ యొక్క ధ్యాన అనుభవాలు కానీ, మీ ఆధ్యాత్మిక ప్రయాణం కానీ మాతో చాలా చక్కగా షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి స్పిరిచువల్ జర్నీ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.